హలో అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ప్రమోషన్‌తో పాటు మాకు ట్రాన్స్‌ఫర్ కూడా వచ్చిందని. సో, మాకైతే మా డిస్ట్రిక్ట్‌కే ట్రాన్స్‌ఫర్ అయితే ఇచ్చేసారండి. సో, ఇక్కడ సామాన్లు అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. స్టార్టింగ్‌లో ఇలా ఉంది. దానికోసమే ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. స్టార్ట్ అయితే చేశాను. ఎక్కడి నుండి చేయాలో అర్థం కావట్లేదు. స్టార్టింగ్‌లో కిచెన్ నుండి చేద్దామని స్టార్ట్ చేశాను. మళ్ళీ బెడ్రూమ్‌లో బీరువా అవన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టా కానీ నాకైతే సర్దడానికి హెడేక్‌గా అనిపించింది. సర్దడం ఈజీనే, ఏవి ఎందులో సెట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. సో, పక్కింటి ఆంటీ వాళ్ళని అడిగి అవి క్యారీ బ్యాగ్స్ అయితే తెచ్చి అందులో సర్దేసుకున్నాము. ఇక్కడైతే గ్రాసరీస్ అన్నీ ఒక పెట్టెలో అయితే పెట్టేసాం. ఫ్రిడ్జ్ అన్నీ ప్రస్తుతానికైతే ఇట్లా సర్దేసాం. ఈ సర్దే ప్రాసెస్‌లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి చిన్న చిన్న గొడవలే అవుతాయి కదా! ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవైతే కిచెన్‌లోటి ఇలా సర్దేశాను. ఇక్కడ టీవీ కూడా ఎక్కడిది అక్కడే సర్దేశారు. ఈ ఇంటిని వదిలిపెట్టుకోవాలంటే కొంచెం బాధగానే వస్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ ఇంట్లోకైతే జాయిన్ అయ్యాము. ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ మాకైతే చాలా బాగా నచ్చింది. రెంట్ కూడా చాలా తక్కువ. ఇక్కడ లాస్ట్ మేము ప్రతిరోజు ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్తాము. పక్కింటి ఆంటీ ఇది ఒక్కరోజే కదా, ఇంకా వచ్చేయండి మాతో పాటు వాకింగ్కి, ఇది ఒక్కరోజే అనేసరికి వెళ్ళాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా మిస్ అవుతానే అన్నట్టు. ఒక పక్క హ్యాపీగా కూడా ఉంది. మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయితే ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు కదా అని, అదొక హ్యాపీనెస్ నాకు. ఇదంతా నైట్ షూట్ చేసిన వ్లాగు. నా మెమరీస్ కోసం ఉంటుందని షూట్ చేశాను. హోమ్ టూర్ లెక్క అనుకోవచ్చులేండి, మినీ హోమ్ టూరు. చాలా బాగుంటుంది, స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంటుంది ఇండ్లు అయితే. ఈ ఓనర్ వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు, బెంగళూరులో ఉంటారు. సో, మాకు అయితే రెంట్ అయితే తక్కువకే వచ్చింది ఇది. ఇక్కడంతా ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడే ప్యాకింగ్ చేయలేదు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాము. గ్యాస్ ఎందుకు ఉంటుంది. ప్రజెంట్ లగేజ్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆషాఢం కదా, శ్రావణంలో అలా ఇండ్లు షిఫ్ట్ అవుదామని అలా పెట్టేశాము లగేజ్ ప్రస్తుతానికి అక్కడే. ఇది బయలుదేరేటప్పుడు మార్నింగు అలా దీపం అయితే పెట్టేసి బయలుదేరుతున్నాము. లగేజ్ కోసం మళ్ళీ ఇంకొక రోజు రావాల్సి ఉంటుంది. ఈ ఇల్లు కొంచెం నాకు సెంటిమెంట్ అని చెప్పొచ్చు. మేము మ్యారేజ్ అయినాక ఇది సెకండ్ ఇల్లు చేంజ్ అవ్వడము. ఈ ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో గ్రాసరీస్ ఉన్నాయి కాబట్టి చీమల మందు అయితే కొంచెం గీసాము. కిచెన్ ఎవరికైతే ఓపెన్ కౌంటర్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ఇంట్లో అయితే.